నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లకి పైగా కుటుంబాలున్నాయి. 5.5 కోట్ల మందికి పైగా ప్రజలున్నారు. ఏపీలోని కూటమి సర్కార్లో 2 కుటుంబాలున్నాయి. 2 కోట్లకి పైగా ఉన్న కుటుంబాలు ఎన్నికల హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నాయి. జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, సంస్కరణల కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ కూటమి సర్కార్లోని 2 కుటుంబాలు మాత్రం పదవులు, పందేరాలు ఎపిసోడ్ని ఎంజాయ్ చేయడంలో మునిగిపోయాయి. చంద్రబాబు, పవన్ కుటుంబాలకు ఫ్యామిలీ ప్యాకేజ్లు, 2 కోట్లకి పైగా ఉన్న కుటుంబాల చెవుల్లో క్యాబేజ్లు. ప్రజలను వంచడంలో, నమ్మించి నట్టేట ముంచడంలో ఈ 2 కుటుంబాలు తెగ పోటీ పడిపోతుంటే వీళ్లనా మనం గెలిపించింది అని 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మన మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన కుమారుడి సంగతేంటి? కొడుకు లోకేష్ మినిస్టర్. మరి చంద్రబాబు వియ్యంకుడి మాటేంటి? బాలకృష్ణ, ఆయన ఎమ్మెల్యే. మరి చంద్రబాబు వదిన పురంధేశ్వరి విషయం ఏంటి? ఆవిడ మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు. మరి చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ అల్లుడి సంగతేంటి? బాలకృష్ణ అల్లుడు భరత్ వైజాగ్ ఎంపీ. అరెరే, ఫ్యామిలీ అంతా ప్రజాసేవ ముసుగులో పదవుల్ని తెగ ఎంజాయ్ చేసేస్తోంది. మీ కుటుంబంలో అందరూ మంచి పదవుల్లో ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు కదా చంద్రబాబు గారు. మరి ఏపీలో 2 కోట్లకి పైగా ఉన్న కుటుంబాల మీద మాత్రం మీకెందుకంత పగ? 5.5 కోట్ల మంది ప్రజల నోళ్లలో మట్టి కొడుతూ ఎందుకంత ఆనందిస్తున్నారు? మీ కుటుంబానికేమో అన్నన్ని పదవులు, ప్రజలకేమో కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయరా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న దేశంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆటవిక పాలన చేస్తోన్న వికటాట్టహాసంతో పశ్చిమ బెంగాల్, బీహార్లను దాటి హింసాత్మక రాష్ట్రంగా ఏపీ తన ఉనికిని చాటుకుంటోంది. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. శాంతి భద్రతల ఊసేలేదు, సంక్షేమం జాడలేదు, అభివృద్ధి మాట లేదు, చలవిడిగా చేస్తున్న అప్పులకు లెక్కాపత్రం లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ గురించి దేశవ్యాప్తంగా చాలా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేవలం 2 కుటుంబాలు మా సంక్షేమమే మాకు ముద్దు, ప్రజల సంక్షేమం మాకొద్దు అంటోన్న తీరు చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఆ 2 కుటుంబాలే, ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం, 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం. ఇద్దరు నేతలు కూటమి సర్కార్లోనే ఉన్నారు. ఇద్దరు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నారు. పదవులు, పందేరాలు మా 2 కుటుంబాలకు మాత్రమే అంటున్నారు. ఏపీలో 2 కోట్లకు పైగా కుటుంబాలున్నాయి. 5.5 కోట్ల మందికి పైగా ప్రజలున్నారు. వీళ్లంతా ఎన్నికల హామీల అమలు కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. వీళ్లంతా జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, సంస్కరణల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ అధికారం మా 2 కుటుంబాలదే, ఎదుగుదల మా 2 కుటుంబాలదే అంటోన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో 2 కోట్లకి పైగా ఉన్న కుటుంబాలను నిస్సిగ్గుగా గాలి కొదిలేశారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. ఆయన కుటుంబం నుంచి పదవులు ఎంజాయ్ చేస్తున్న వాళ్ల జాబితా చిన్నదేం కాదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏపీ మంత్రి, ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. అయినా చంద్రబాబు తనయుడి హోదాలో ఏపీ మంత్రి పదవి కొట్టేశారు. తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రయత్నాలు కూడా చంద్రబాబు చేశారు. ఆ మధ్య లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చమూక పెట్టిన గావు కేకల వెనక స్క్రిప్ట్ చంద్రబాబుదే అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే నేను కాకుండా మరొకరు డిప్యూటీ సీఎం అవడానికి వీల్లేదంటే వీల్లేదని పవన్ కళ్యాణ్ మొండిపట్టు పట్టడంతో తనయుణ్ణి డిప్యూటీ సీఎంగా చూడాలన్న తన కోరికని చంద్రబాబు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని పచ్చమూక గుసగుసలాడుకుంటోంది. ఇక చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ చేసిందేంటన్న ప్రశ్నకి ఏపీ అంతా తిరిగినా సమాధానం దొరకదు. అభిమానులను కొడుతూ, ఆడవాళ్ల గురించి చులకనగా, హీనంగా, హేయంగా మాట్లాడుతూ తరచూ ప్రజల చేత చీకొట్టించుకోవడం బాలకృష్ణకి అలవాటే. అయినా చంద్రబాబు వియ్యంకుడు కాబట్టి పదవుల పందేరంలో బాలకృష్ణకి మంచి ప్రాధాన్యతే లభిస్తూ ఉంటుంది. చంద్రబాబు సీఎం, ఆయన కొడుకు మంత్రి, ఆయన వియ్యంకుడు ఎమ్మెల్యే. అబ్బో, ఫ్యామిలీ ప్యాకేజ్ అదిరిపోయిందనుకుంటున్నారా? అప్పుడే అవలేదు. బాబుగారికి కుటుంబ సంక్షేమం మీద ఉన్న ప్రేమ ఇంకా చాలానే ఉంది. పురంధేశ్వరి, చంద్రబాబు వదిన, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు. పేరుకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలే అయినా టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయడమే ఆమెకి తెలిసింది.
టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదరక ముందు కూడా ఆవిడ వైఖరి అదే. పురంధేశ్వరి బీజేపీలో పుట్టి పెరిగిన రాజకీయ నాయకురాలు కాదు, బయట నుంచి వచ్చిన నాయకురాలే. అలాంటిది బీజేపీ అధిష్టానం ఆమె మీద ఎంతో నమ్మకంతో ఏపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే బీజేపీని బలహీనపరచడం, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారన్న విమర్శలు తొలినాటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. పురంధేశ్వరి మీద హైకమాండ్ పూర్తి అసంతృప్తిగా ఉన్నా కేంద్రంలోని మోదీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆమెకి పదవీ గండం రాకుండా అడ్డు నిలుస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక బాలకృష్ణ అల్లుడు భరత్ వైజాగ్ ఎంపీగా ఉన్నారు. భరత్ కి వైజాగ్ ఎంపీ టికెట్ లభించే క్రమంలో చాలా హైడ్రామానే నడిచినా చివరికి బాలకృష్ణ జోక్యంతో ఆ హైడ్రామా ముగిసి బాగున్నాయి. తన కుటుంబ సంక్షేమం మీద చంద్రబాబుకి ఉన్న శ్రద్ధాసక్తులు బాగున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల సంగతి సరే, కానీ ఏపీలో 2 కోట్లకి పైగా ఉన్న కుటుంబాల మాటేంటి? వాళ్లకి ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మాటేంటి? అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అధికారాన్ని పంచుకోవడం, ఎదగడం ఇదంతా తమ 2 కుటుంబాల్లోనే జరగాలని తెగ తహతహలాడుతున్నారు. కానీ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఏపీలో ఉన్న 2 కోట్లకి పైగా కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ఎదుగుతాయి. ప్రజలంతా బాగుపడితే అన్న ఊహనే భరించడానికి ఇష్టపడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల అమలుకి మాత్రం ససేమిరా అంటున్నారు. ఒకవైపు సూపర్ 6 హామీలకు గుండు కొట్టేశారు, మరోవైపు మేనిఫెస్టోలో పెట్టిన 143 హామీలకు ఎగనామం పెట్టేశారు. ఈ రోజు మహాశక్తి కింద మా ఆడబిడ్డల జీవితాలు మారుస్తా. మీరు ఒకసారి ఆలోచిస్తే 4 కార్యక్రమాలు ఇచ్చాను. అమ్మకు వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను, ఇప్పుడు చెప్తున్నా మీరు ఓపికంటే 3-4 పిల్లలైనా పర్వాలేదు. విన్నారుగా, ఓపిక ఉంటే 4-5 పిల్లలనైనా కనండి, వాళ్ల భవిష్యత్తు నేను చూసుకుంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పెద్ద మనిషి తొలి ఏడాది తల్లికి వందనం అమలే చేయలేదు. రెండో బడ్జెట్లో అరకొర కేటాయింపులతో దాని అమలుపై సందేహాలను మరింత పెంచారు. అసలు తల్లికి వందనం అమలు చేయకముందే దాదాపు 25 లక్షల మందికి బడ్జెట్ కేటాయింపులతోనే ఎగనామం పెట్టేశారు. నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 1,60,00,000 కుటుంబాల నెత్తిన చేయి పెట్టేశారు. ఏడాదికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని తెగ ఊదరగొట్టి ఇప్పుడు 1,60,00,000 మందికి పైగా ఆడకూతుళ్లని మోసం చేసేశారు. దీపం పథకం నుంచి అన్నదాత సుఖీభవ వరకు ఇంతే మోసం, దగ, నయవంచన. చంద్రబాబు చేసే ఈ కుట్రలకు కూత పెడుతూ పవన్ కళ్యాణ్ తరించిపోతున్నారు. తమ 2 కుటుంబాలు ఎదిగితే చాలు, ఏపీలోని 2 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలు ఎలా పోయినా మాకు పర్వాలేదని నిస్సిగ్గుగా తమ పాలనతో స్పష్టం చేస్తున్నారు. బాబుగారి అడుగుజాడల్లో నడుస్తూ నా కుటుంబ సంక్షేమమే ముద్దు, ప్రజల మంచి చెడులు వద్దంటే వద్దు అంటున్నారు పవన్ కళ్యాణ్. కీలు బొమ్మ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఈ టైటిల్ ని ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన తొలి రోజు ప్రశ్నించడం కోసమే పార్టీ అని తెగ వీరావేశంతో ఊగిపోతూ చెప్పారు. 10 ఏళ్లు దాటిపోయాయి. ఏనాడు ప్రజల తరపున ఒక్క ప్రశ్న వేసిన పాపాన పోకుండా దశాబ్దం లాక్కొచ్చేశారు. చంద్రబాబు కుట్రలకి కూత పెట్టడం మినహా జనసేన అధినేతగా ఆయన చేసిందేం లేదు. ఇప్పుడేమో ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు తరహాలోనే ప్రజలను గాలికొదిలేసి కుటుంబ సంక్షేమం కోసం తెగ తహతహలాడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన అన్న నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆపై మంత్రి పదవిని అలంకరించబోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే అన్నయ్యని అందలం ఎక్కిస్తున్న తమ్ముడు 5.5 కోట్ల మంది ప్రజలకు తామిచ్చిన హామీలను మాత్రం ఎప్పుడో గాలికొదిలేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలు ఎన్నికల హామీల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ 2 కోట్లకు పైగా కుటుంబాలను కేవలం 2 కుటుంబాలు మభ్యపెడుతూ మోసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. చంద్రబాబు కుటుంబంలో ఎంతమంది పదవులు అనుభవిస్తున్నారో చూశాం కదా. జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి చంద్రబాబు కనుసన్నల్లో మెదులుతూ ఆయన కుట్రలకు కూత పెడుతూ తరించిపోతున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల వేళ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆవేశంతో ఊగిపోతూ నానాయాగి చేసే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలపై గప్చుప్పైపోయారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
పవన్ అన్నయ్య చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు త్వరలోనే ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆ పైన మంత్రి కూడా కాబోతున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం చంద్రబాబు మీద ఒత్తిడి చేసే దమ్ము ధైర్యం లేక అన్నగారి ఆనందం కోసం ఆయన్ను మంత్రి పదవిలో చూడాలని పవన్ కళ్యాణ్ తహతహలాడిపోతున్నారు. అసలు నాగబాబు జనసేన పార్టీ కోసం ఏం చేశారు? ప్రజల కోసం ఏం చేశారు? ప్రజా సమస్యల మీద ఏం పోరాటం చేశారు? ఆయన్నెందుకు ఎమ్మెల్సీ చేస్తున్నారు? ఎందుకు క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారో అర్థం కాక జనసేన జెండాలు మోసిన అభిమానులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం పదవులను అనుభవించడంలో తెగ బిజీగా ఉంది. కానీ ఎన్నికల్లో తమకిచ్చిన హామీలను అమలు చేయకుండా తమను అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై 2 కోట్లకు పైగా కుటుంబాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకవైపు, 1.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకవైపు. వెరసి ప్రజలకు జరిగిన మేలేమిటి అనేది ఇక్కడ ప్రశ్నగా నిలుస్తుంది. వీటన్నిటికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఒక విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ఆయన మొదటి నుంచి అలాగే చేస్తున్నారు. చేగువేరా దగ్గర మొదలుపెట్టి సనాతన ధర్మం వరకు వచ్చారు ఆయన. ఇప్పుడు సరికొత్తగా ఆయన మొదట్లో కుటుంబ రాజకీయాలకు మేము వ్యతిరేకం అన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి తిరస్కరించబడినట్టు వ్యక్తి నాగబాబు గారు, వాళ్ళ అన్న పవన్ కళ్యాణ్ అన్నగారు. ఆయన ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరింపబడితే ఆయన్ని దొడ్డిదారిన శాసన మండలికి ఎన్నిక చేయించడం కోసం పట్టుబట్టి మరీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నామినేషన్ పత్రాలు సిద్ధం చేయమని చెప్పారు. రేపు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పి నిలవలేదు. అంటే ఈ రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ పరిపాలనకు ఈ 2 కుటుంబాల వరకు కంకణం కట్టుకున్నారనేది స్పష్టం. ఎన్నికల వేళ హామీల మీద హామీలతో ప్రజలకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటే, మరోవైపు ఆ హామీలు అమలయ్యేలా చూసే బాధ్యత నాదంటూ తెగ నటించేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు స్క్రిప్ట్ ని ప్రజల ముందు నాన్ స్టాప్ గా చదివేశారు. కూటమి ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. విన్నారుగా పవన్ కళ్యాణ్ మాటల్ని. అధికారంలోకి వచ్చి 9 నెలలయ్యింది. సూపర్ 6 కు దిక్కులేదు. మేనిఫెస్టోలో పెట్టిన మిగిలిన 143 హామీలకు అతి గతి లేదు. ఒక్కరోజు కూడా హామీల అమలుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నది లేదు. నిజానికి చంద్రబాబు గీత దాటి పవన్ కళ్యాణ్ అడుగు ముందుకు వేస్తారనుకోవటం అవివేకమే. చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడమే పవన్ కు పరమానందం. 5.5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును ఎమ్మెల్సీగా చూసుకోవాలని, ఆ పైన ఏపీ మంత్రిగా చూసుకొని మురిసిపోవాలని ముచ్చట పడుతున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్ లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. వీరు ముగ్గురు అగ్ర కులాలకు చెందిన వాళ్లే. ఇక నాగబాబు కూడా కేబినెట్ లో చేరితే జనసేన నుంచి మంత్రులుగా ఉన్న 4 అగ్ర కులాలకు చెందిన వాళ్లే అవుతారు. ఒక్క బీసీ కానీ ఎస్సీని కానీ ఏపీ కేబినెట్ లో తమ పార్టీ తరపున కూర్చోపెట్టడానికి మనసే రాలేదు పవన్ కళ్యాణ్. దిగో ఇలా చూడండి, ఈయనే గుంటూరు శేషేంద్ర శర్మ. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనటం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేనంతా పిడికెడు మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ ఆధునిక మహాభారతంలో కవిత్వం రాశారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ కవితా పంక్తులను విచ్చలవిడిగా వాడుకున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం, చంద్రబాబు కొరకు జనసేన అన్నట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలోనూ ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. చివరకు జనసేన పార్టీలో బయటపడిన కీచక పర్వాల్లో బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం కూడా చేయలేదు. కిరణ్ రాయల్ నుంచి జానీ మాస్టర్ వరకు ఎందరో కీచకల అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చినా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్కి మనసు రాలేదు. ఇక ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేలా చూసే శక్తి సామర్థ్యాలను పవన్ నుంచి ఎలా ఆశిస్తామని
పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే కుట్రలు చేసి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి సనాతని పేరుతో కుప్పిగంతులు వేయటంలో చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూ సీజ్ ద షిప్ అంటూ అబాసుపాలు కావటంలో ఆనందం వెతుక్కుంటున్నారు పవన్ కళ్యాణ్. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబాలు పదవులు పందేరాల ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తుంటే వీళ్లను గెలిపించిన పాపానికి ఏపీలో 2 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలు సంక్షేమానికి అభివృద్ధికి దూరమైపోయాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలకు చేసిందేంటి? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీలో జరుగుతోందేంటి? ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాలి, దాన్ని దాచడానికి ఇంకో తప్పు చేయాలి. అందుకే ఎప్పుడూ తప్పు చేయకూడదు. చిన్నప్పుడు ఇలాంటి నీతి కథలు అందరూ చదువుకుంటారు, కానీ పెద్దయ్యాక చాలామంది ఆ కథని మర్చిపోతారు, ఆ నీతికి నీళ్లొదిలేస్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ టు సేమ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఒక మోసం చేశారు. ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి 5 నెలలు పూర్తిస్థాయి బడ్జెట్ని పక్కన పారేసి మరో మోసం చేశారు. ఈ మోసం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ పాలనపై పడి ఏడుస్తూ అప్పుల పేరుతో పచ్చి అబద్ధాలాడుతూ మరో మోసానికి తెరతీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోసాల మీద మోసాలు చేస్తున్నారు తప్ప ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయడం లేదు. ఈ 2 కుటుంబాల స్వార్థ కథా చిత్రాన్ని చూస్తున్న ప్రజలు చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి తమ కుటుంబ సంక్షేమం కోసం, తమ కుటుంబ సభ్యులకు పదవులకు పందేరం చేయటం కోసం తెగ కష్టపడిపోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికల హామీలను నిస్సిగ్గుగా తొంగలో తొక్కేశారు. హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయటమే కాదు, ఆ మోసాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని మోసాలు చేస్తూ నయవంచనకి నయ ఆనవాలుగా నిలుస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. దీంతో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగిన జనరంజక పాలనను గుర్తు చేసుకుని కూటమి సర్కార్ని తెచ్చి తమ నెత్తిన ఎలా పెట్టుకున్నామా అని ఆవేదన చెందుతున్నారు. మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, మేనిఫెస్టోనే నాకు బైబిల్, మేనిఫెస్టోనే నాకు ఖురాన్ అని చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాదు, చెప్పని కార్యక్రమాలను కూడా ఎన్నో చేశారు. గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 32 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 20 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించారు. 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చారు. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న అత్యున్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఆసుపత్రులు వచ్చాయి. ఇంటి గుమ్మం ముందుకే పరిపాలన వచ్చింది. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేశారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలనను అందించారు. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా అని నానా హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత చంద్రబాబు వెలగబెడుతోంది హామీలను తొంగలో తొక్కటం, వెచ్చలవిడిగా అప్పులు చేయటం మాత్రమే. అసలు సంపద సృష్టించడం అంటే ఏంటో తన పాలనలో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలో కనిపించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వేల ప్రభుత్వ స్కూల్స్, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోవటం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు కావటం, మహిళా సాధికారత ఏర్పడటం, ఇవన్నీ కేవలం 3 ఏళ్లలో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో దేశమంతా అబ్బురపడేలా పాలన చేశారు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు ఏపీ ఖజానాలో మిగిల్చిందెంతో తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల సమయం కరోనాతో వృధా అయినా 3 ఏళ్లలో అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో సరికొత్త చరిత్రను సృష్టించి లక్షల కోట్ల రూపాయలను పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో వేసి జనరంజక పాలనంటే ఏంటో చూపించారు. వైజాగ్ లో ఐటీ కారిడార్ డెవలప్ చేశారు. ఇంత చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ ఖజానాలో 5,655 కోట్ల రూపాయలు నుంచారు జగన్. సంపద సృష్టించటం అది. ఈ తరహాలో పాలన చంద్రబాబు తన జీవితంలో చేయలేదు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి చరిత్రను సృష్టించారు. అలాంటి పాలన చూసిన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చంద్రబాబు దగా పాలన చూస్తూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ఇలాంటి నేతలకు అధికారాన్ని అప్పగించినందుకు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరులో ఏమాత్రం మార్పు లేదు. చంద్రబాబు ఆటవిక పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. పదవులు అనుభవిస్తున్న తన కుటుంబ సభ్యులను చూసి మురిసిపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హామీల అమలును గాలి కొదిలేసి తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీగా మంత్రిగా చూసుకోవాలని తహతహలాడుతున్నారు. ఏపీలో ఉన్న 2 కోట్లకు పైగా కుటుంబాల ఉసురు పోసుకుంటూ తమ కుటుంబాలకు పదవుల రుచి చూపిస్తూ పరవశించిపోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.